రోజు ప్రయాణించడానికి మనం చాలా వాహనాలు ఉపయోగిస్తాం. కార్, బస్, ట్రైన్, విమానాలు. అయితే పరలోక రాజ్యంలో కూడా వాహనాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజమే, ఉన్నాయి. దానికి రుజువేంటో తెలుసా? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా కోసం దేవుడు పరలోకం నుండి అగ్ని రథాలను పంపించాడు. అది ఎలీషా కూడా చూశాడు. అగ్ని రథాలు మాత్రమే కాదు, పరలోకంలో అనేకమైన వస్తువులు కూడా ఉన్నాయి. పరలోక మన్నాను కూడా దేవుడు ఆహారంగా ఇశ్రాయేలు ప్రజలకు పంపించాడు. అలాగే మోషేకు పరలోకం నుండి రాతి పలకలను 10 ఆజ్ఞలను పంపించాడు. అయితే దేవుడు మనము పరలోక రాజ్యము రాకముందే మన కొరకు సమస్తాన్ని సృష్టించాడు. పరలోక రాజ్యానికి భూమికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న సృష్టి కంటే పరలోక రాజ్యంలో కొన్ని లక్షల కోట్ల రెట్లు సృష్టి దేవుడు చేశాడు. అయితే నువ్వు ఇంకా పరలోకానికి రాకముందే దేవుడు నీ కొరకు సమస్తాన్ని సృష్టించాడు కదా. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న బాధలు, నిందలు, అవమానాలు, ఈ పని ఇంకా జరగట్లేదని నువ్వు భయపడుతున్నావు కదా. అయితే నీ సమస్య కంటే ముందు దేవుడు దానికి ఆన్సర్ కూడా రాశాడు. ఆయన సమయంలో దేవుడు ఆయన కార్యాలను చేసి నిన్ను బలపరిచి అనేక మందికి సాక్ష్యంగా నిలబెడతాడు. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండునుగా. ఆమేన్.